Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. కానీ మీరు మీ సినిమాలలో ఉపేంద్ర గారిని చూసేదానికి బట్ ఆఫ్ స్క్రీన్ ఉపేంద్ర గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రియల్ లైఫ్లో. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చాను, ఒక 3-4 hours స్పెండ్ చేశాను, మిమ్మల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేశాను. మీ బిహేవియర్ కానీ లేకపోతే మీరు మాట్లాడే విధానం, కల్చర్ అంతా డిఫరెంట్. ఇప్పుడు సినిమాలలో చూస్తేనేమో చాలా అగ్రెసివ్గా ఉంటారు, మీరు చేసే రోల్స్ కూడా అలానే ఉంటాయి. ఉపేంద్ర గారు అంటే భయం వేస్తుంది, ఆయన సినిమాలు చూస్తేనే భయం వేస్తుంది మనకి, అలా ఉంటారు ఆయన. అంటే ఈ నేచర్ అనేది అంటే పుట్టి పెరిగిన వాతావరణం, ఫ్యామిలీ పెరిగిన విధానం, అదంతా ఫ్రమ్ డే 1 నుంచి ఆ కల్చర్ అంతా అలానే మీ లైఫ్లో కంటిన్యూ అవుతూ ఉందా సార్? లేకపోతే ఏమైనా చేంజెస్ తర్వాత, మ్యారేజ్ తర్వాత కానీ? లేదు, అలా కాదు. చూడండి, నేను చిన్న వయసులో కూడా మా మదర్ ఎలా, ఈవెన్ దో వీఆర్ వెరీ హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒక చిన్న రూము అంతే మన లైఫ్, ఒక 10-15 రూపీస్ ఏమో రెంట్, అలాంటి దీంట్లో ఉండే టైంలో కూడా మా మదర్ ఈవినింగ్ 6-6:30కి రావాలి, అన్ని గేమ్స్ ఆడుకొని 6:30కి ఉండాలి, చెయ్యి కడుక్కొని భజనం చేయాలి, దేవుడి ముందు కూర్చొని భజనం చేయాలి. నెక్స్ట్ ఒక 1 hour ఎడ్యుకేషన్, ఇది ట్యూషన్, మా మదరే. ఓకే, ఇలా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఇచ్చేసింది మనకి. అది అలాగే వచ్చింది. తర్వాత మీరు ఫిల్మ్కి వచ్చిన తర్వాత లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ని ఎక్కడ బయటికి చెప్పేది అంటే స్క్రీన్ ఉంది, ఓకే, రాసేది ఉంది. నా లోపల ఏమేమి ఉందో, వాడు రిచ్గా ఉన్నాడు, వీడు పూర్గా ఉండరు, ఆ ఫ్రస్ట్రేషన్ అని ఉపేంద్ర దాంట్లో వచ్చింది. ఓకే ఓకే. వస్తా నాకు ఒక ఈ పొలిటికల్ ఐడియాలజీ సూపర్లో అది ట్రై చేశాను. ఒక 2040లో ఇండియా ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఏం చేసేది, అదొక థాట్లో నేను ఒక ఫిల్మ్ చేశాను. తర్వాత అది యూఐలను ట్రై చేశాను యాక్చువల్లీ. అంతేకాని మళ్ళీ వేరేనే, నా పర్సనల్ లైఫ్ వేరే, ఫిల్మ్ లైఫ్ వేరే. అంటే రియల్ లైఫ్లో ఫేస్ చేసిన అన్ని రియల్ లైఫ్లో చూపించేశారు. ఏమేమి చెప్పే కవ్వదో అక్కడ చెప్తాము అని. ఓకే, కానీ మీది ఒక రీల్ ఫుల్ వైరల్ అవుతుంది సార్ ఈ మధ్య. అంటే ఓల్డ్ ఇంటర్వ్యూ తెలుగులోనే. అంటే మీరు స్టార్టింగ్లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు, లేకపోతే మీరు లైన్లో ఉండి కూడా ఫుడ్కి వెళ్ళారు. ఒక మనిషికి సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, సక్సెస్ లేనప్పుడు ఎలా ఉంటుందో ఒక స్టార్గా నేను చూశాను అది అని చెప్పేసి మీరు చెప్పిన ఒక రీల్ బాగా వైరల్ అయింది. బట్ డెఫినెట్గా మనిషికి అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి కదా, ఫెయిల్యూర్ సక్సెస్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా, ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే చాలా కష్టం ఒక మనిషి ఎదిగేటప్పుడు. కాదు, మీకు సపోర్ట్ సిస్టమ్ బయట నుంచి వస్తుందా ఇన్సైడ్ నుంచి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ నిలబడదు, మీ లోపల ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అది మీకు సపోర్టింగ్గా ఒక ఇదవుతుంది. ఏమంటే ఒక అవమానం అవ్వచ్చు, ఒక ఇన్సల్ట్ అవ్వచ్చు, ఏమారా, బట్ అప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ అవుతాను అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడు ఇలా చేశాడు నేను చేస్తాను అనే రివెంజ్ మెంటాలిటీ వెళ్తే అంతే లైఫ్ అయిపోతుంది. ఓకే ఓకే, అంతే కదా. మీ లైఫ్లో మర్చిపోలేని అవమానం అంటే మీరు చెప్పినట్లుగానే అదొకటి. ఓకే, నేను విన్నాను. కాదు, చిన్నది అందరికీ ఉంటుంది. ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఫెయిల్యూర్ వచ్చే టైంలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, అదన్నీ పట్టుకోకూడదు. అప్పుడు సక్సెస్ని ఎంజాయ్ చేయకూడదు, మీరు అలా స్థితప్రజ్ఞతలో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సక్సెస్, యూ షుడ్ డిఫీట్ని తీసుకోవాలి. ఓకే, అయితే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్. ఓకే, అదన్నీ ఒక్క టైం వరకు అది ఉంటుంది, అదైన తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నాది ఏం ఫోకస్, నేనేం చేయాలి, అంతే పోతుంది లైఫ్. ఈ స్థిత ప్రజ్ఞత పక్కా తెలుగు వర్డ్ వాడారు. ఇంత ప్యూర్ తెలుగు అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లేదా, సాంస్క్రిట్ వర్డ్ కదా స్థిత ప్రజ్ఞత. తెలుగులో ఎక్కువ వాడతాం. స్థిత ప్రజ్ఞత అనేది చాలా మంచి వర్డ్, అది లివ్ ఇన్ ప్రెసెంట్ అనేది. కానీ మీరు కొంచెం రాయలసీమ తెలుగులాగా ఉంటుంది సార్, కొంచెం రఫ్ గా ఉంటుందా? రఫ్ అని కాదు, సన్ ఆఫ్ సత్యమూర్తి అదే దాంట్లో అదే వాడారు. అంటే ఆ సినిమా ప్రభావమా, లేకపోతే ఫ్రమ్ తెలుగు నేర్చుకున్న దగ్గర నుంచి కూడా? లేదు, లోకల్ గానే ఉంటుంది నా తెలుగు. అంటే చాలా ప్యూర్ గా మాట్లాడే తెలుగు అంతే రాదో ఏమో తెలియదు నాకు. మీతో మాట్లాడుతుంటే ఇది ఎలా మాట్లాడుతూ ఉంటాను అలా మాట్లాడుతాను. మీరు చాలా బాగా మాట్లాడతారు తెలుగు. పర్వాలేదా? ఓకే, పర్వాలేదు కాదు, అయ్యో 200 మార్క్స్ వేసేయచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కన్నడ హీరోస్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తెలుగు కన్నడతో మిక్స్ అయి ఉంటుంది. నేను ఒక 20 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా. 2000లో నేను ఇక్కడ డైరెక్ట్ చేసేవాడిని. అవును,
1999లో ఓంకారం చేశాను రాజశేఖర్ గారితో. అక్కడ ఓం కదా సార్? అవును. శివరాజ్ కుమార్ ఇక్కడ నేను అది రీమేక్ చేశాను కదా. అవును. అప్పటి నుంచి మన ఏమి డైలాగ్ రైటర్ శ్రీరామ్ గారు, తర్వాత రైటర్ ఫేమస్ యాక్టర్ అయ్యారు కదా. ఓకే ఓకే. ఎల్వి శ్రీరామ్ గారు, ఆయనతో డైలాగ్ రైటింగ్ ఒక్కొక్క డైలాగు నేర్చుకున్నాను ఆయనతో కూర్చొని. కానీ ఇప్పుడు తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి, కొన్ని డబ్ అవుతున్నాయి. కానీ 20-25 years బ్యాకే మీరు అక్కడ రిలీజ్ చేసేవాళ్ళు, ఇక్కడ రిలీజ్ చేసేవాళ్ళు. అవునవును. అదేంటో అదృష్టం అది. ఏ ఉపేంద్ర అది రిలీజ్ అయ్యింది ఇక్కడ, తర్వాత కన్యాదానం అక్కడ రిలీజ్ చేశారు. అలాంటి చాలా జరిగింది ఆ టైంలో. అవును. ఉపేంద్ర అయితే సూపర్ డూపర్ హిట్ కదా సార్? అవునవునవును. రక్త కన్నీరు ఇక్కడ అయింది. బట్ మీరు చేసిన మూవీస్లో బయట ఎక్కువ అంటే యూజువల్గా హీరోస్ ఇప్పుడు అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ అయినా కలిసినప్పుడు డెఫినెట్గా ఉపేంద్ర గారు అనగానే తీసింది ఎన్ని సినిమాలు అనేది చూడరు, ఎలాంటి సినిమాలు తీశారు అనేది ఎక్కువ చూస్తారు. ది బెస్ట్ మూవీస్ తీశారు మీరు. డైరెక్ట్ చేసింది అలానే చేశారు, యాక్ట్ చేసింది కూడా అలానే చేశారు. ఎక్కువ ఏ మూవీస్ చెప్తుంటారు? ఏ ఉపేంద్రని ఇక్కడ ఎక్కువ చెప్తారు. ఓకే. అది 2 మూవీ, అది ఏంటో తెలీదు, అంత ఇంపాక్ట్ చూపించింది. అదే అనుకుంటాను సార్. ఇప్పుడు మీ సినిమాలలో చెప్పాలంటే అంటే క్యారెక్టర్ కోసం మీరు కొంచెం పరకాయ ప్రవేశం ఎక్కువ చేస్తారు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అది ప్రేమైనా కావచ్చు, కోపమైనా కావచ్చు, లేకపోతే కొట్టే సీన్లు అయినా కావచ్చు. భయపడతాం నిజంగా కొట్టేసారేమో స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఎందుకని అంత ఇన్వాల్వ్మెంట్ అవుతారు మీరు? ఫ్రమ్ డే 1 నుంచి కరుడు కట్టిన ఒక విలన్ అంటారు చూసారా, అలా ఉంటుంది మీది. కాదు, అదే నేను చెప్పేది. ఆ 2 ఫిల్మ్సే అంత ఇంపాక్ట్ అయ్యింది. ఇప్పుడు కన్యాదానంలో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చేశాను, మీరు అది మాట్లాడారు. ఉపేంద్రలో వైలెంట్గా బిహేవ్ చేసేదే మాట్లాడతారు, ఏంటి అంత ఇంపాక్ట్ అయిపోయింది అది. ఓకే. అందుకే ఆ ఇమేజ్ అలాగే ఉంది. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ అలా, ఆ క్యారెక్టర్లో అంత ఇది ఉంది, అందుకని ఆ ఇమేజ్ అలా అయిపోయింది. ఓకే ఓకే ఓకే. తెలుగులో బాగా నచ్చే సినిమాలు ఆ టైం నుంచి ఈ టైం వరకు డెఫినెట్గా మీకు కూడా ఉంటుంది. ఈ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా ఈ సినిమా డైరెక్షన్ కానీ లేకపోతే రైటింగ్ కానీ చాలా బాగుంటుందని అనిపించిన సినిమాలు అంటే మీకు చాలా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది, రాజమౌళి గారిది, సుకుమార్ గారిది. వావ్ ఏంట్రా ఇది అని. ఎస్పెషలీ త్రివిక్రమ్ గారిది నేను అలా వైకుంఠపురంలో ఆ రివర్స్ స్క్రీన్ ప్లేలో ఫైట్ చేసేది థ్రిల్ అయిపోయాను నేను. ఫైట్ ఇలా చెప్పేకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని. ఫ్లాష్ బ్యాక్లో ఫైట్ చెప్తారు కదా, జబక్కని రివర్స్ చేసి అదని నాకు చాలా ఇష్టమైంది. తర్వాత ఒక క్లైమాక్స్లో ఒక ఫోక్ సాంగ్ని పెట్టుకొని ఒక క్లైమాక్స్ చేసింది కదా స్టైలిష్గా, అదన్నీ చాలా ఇదైంది. యాక్చువల్గా రివర్స్ స్క్రీన్ ప్లే మీకు బాగా ఇష్టం కదా, మీ సినిమాలలో ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి చాలా మంది నేర్చుకున్నారు. అలా కాదు, అందరూ ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అవును. బట్ ఉపేంద్ర సార్, అంటే మీ చిన్నప్పుడే మీ ఐస్కి ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి నేను విన్నాను. ఈ మిడిల్ బాల్స్ని మీరు ఎక్కువ మూవ్ చేయలేరు అని కూడా నేను విన్నాను. మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ మూవ్ చేయలేదని కాదు, అలా చేంజ్ చూడండి ఇలా ఉంటుంది. ఎక్కువ చేయలేరా లేకపోతే ఏది అవుతుంది అది ఇలా అంటే ఇది ఆ షేక్ ఉంది. ఓకే ఓకే. ఏంటి సార్ అది ప్రాబ్లమ్ ఏం తెలీదు, ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. అది కొన్నిసారి వాడతాను ఫిలంలో. ఓకే ఓకే. అంటే ఆర్టిస్ట్కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఐ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కదా. కానీ మీ సినిమాలలో అది ఎక్కడ లోపం అని కూడా కనిపించదు మనకి, ఎగ్జాక్ట్గానే ఉంటుంది మరి. అవునవును, ఎప్పుడు అలా ఉండదు. కొన్ని యాంగిల్లో కొన్ని టైం నేను కొంచెం లూజ్ వదిలితే అది షేక్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.